ఊహించని పరిణామాల మధ్య జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఆండవాళ్ల జ్యోతి ఎన్నికయ్యారు. చైర్మన్ గా ఎన్నిక కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపల్ అభివృద్ది నిరంతరం శ్రమిస్తానంటున్న నూతనంగా ఎన్నికైన జ్యోతితో మా ప్రతినిధి గోపికృష్ణరావు ఫేస్ టు ఫేస్. జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గా ఆండవాళ్ల జ్యోతి ఎన్నికయ్యారు. ఊహించని ట్విస్ట్ మధ్య ఇటు అధిష్టానం ఒకరి పేరు ప్రకటిస్తే ఈ సమావేశంలో మాత్రం ఊహించని విధంగా రెబల్ అభ్యర్థిగా ఉన్న ఆండవాళ్ల జ్యోతికి సంబంధిత కౌన్సిలర్లు మద్దతు తెలిపి ఇటు గెలుపు దిశగా ముందుకెళ్లగా ఈ రోజు పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా చైర్పర్సన్ గా జ్యోతి స్వీకరించారు. ఈ నిర్మాణంతోటి ఆండవాళ్ల జ్యోతి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు ఎన్నిక కావడానికి కారణం ఊహించని విధంగా దాదాపు బీఆర్ఎస్ అధికారం పార్టీకి సంబంధించి కౌన్సిలర్ గా ఉంది. మీరు వేరే వారిని కూడా చైర్పర్సన్ గా అధిష్టానం ప్రకటించింది. ఊహించనిగా సమావేశానికి వచ్చే వరకు దాదాపు పూర్తిగా వ్యతిరేకంగా మారడానికి కారణాలు ఏంటి? చూడండి, మాకు బేసిక్ గా ఎవరు చైర్పర్సన్ పేషెంట్స్ అయితే రాలేదు. ఈళ్ళని మేము అనుకుంటున్నామని మాకైతే చెప్పలేదు. సో మేము కూడా ఫస్ట్ వెళ్ళి పోటీలో ఉన్నాం. ఎవరైతే అంతకుముందు శ్రావణి పద్మశాలి తను దిగిపోయింది, రాజీనామా చేసిన కొన్ని కారణాల వల్ల కాబట్టి. సో మేము కూడా పద్మశాలి కాబట్టి ఖచ్చితంగా మాకే ఉంటుంది 100% ఛాన్స్ అని మేము కూడా దీంట్లో పోటీలో బరిలో ఉన్నాము. అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళకి ఎంత అర్హత ఉందో మాకు కూడా అంతే అర్హత ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మాకే ఎక్కువ అర్హత ఉందని మేము భావించాం. సో దానివల్లనే ఇవాళ మేము అనుకోని విధంగా ఇప్పుడు సార్ ఏమనుకున్నారంటే ఎవరైనా ఏమనుకున్నారంటే మద్దతు ఇస్తారు అని అనుకున్నారు వాళ్ళకి. సో అలాగే మాకు కూడా మద్దతు ఎందుకు ఇవ్వరు, ఇస్తారు ఖచ్చితంగా. అంటే మా సైడ్ కూడా ఒక న్యాయం ఉంది కదా అని మేము అనుకున్నాం. బరిలో నిలిచడం. సో అందరూ మాకు న్యాయం చేసారు. మమ్మల్ని సొంత బిడ్డగా ఆలోచించుకొని, సొంత చెల్లెగా ఆలోచించుకొని మాకు వాళ్ళ ఏమంటారు వాళ్ళ హక్కు, ఓటు హక్కుని వినియోగించుకొని మమ్మల్ని గెలిపించారు. ఊహించని విధంగా కాంగ్రెస్ మద్దతు పోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి విప్ జారీ చేసిన నేపథ్యంలో మీరు ధిక్కరించారంటున్నారు. మేము ఎలాంటి ధిక్కరించలేదు. ఎందుకంటే మాకు నోటీసే రాలేదు సార్. నోటీస్ వచ్చుంటే ఇట్లా మేము 100% ధిక్కరించే వాళ్ళం కాదేమో. మీరు చూడండి కావాలంటే అందులో మా సంతకానికి ఇట్లా ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా మాకు ఇస్తే కానీ మేము చూసి కూడా మేము ధిక్కరించినట్టు మీకు ఏమైనా కనిపిస్తున్నారు. మాకు ఎలాంటి నోటీసులు పంపించలేదు, మేము ఎట్లా కూడా ధిక్కరించలేదు. 100% మేము ఒక న్యాయపూర్వకంగానే వెళ్ళాం తప్ప ఒకరిని కాదని ఒకరిని ఏదో చేయాలని మాత్రం వెళ్ళలేదు. ఖచ్చితంగా న్యాయంగా మాత్రమే వెళ్ళినాం. ఈ రోజు జీవనన్న అని అంటే జీవనన్న ఇప్పుడు ఒకటి మనకు ఒక తండ్రి లాంటి పెద్ద ఆయన మనకి సపోర్ట్ లేనప్పుడు ఇంకో తండ్రి లాంటి వాడైనా మనకి సపోర్ట్ చేశారు అంతే తప్ప అంతకుమించి ఇంకేం లేదు. మీరు అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న గత కొంతకాలంగా బీఆర్ఎస్ కొనసాగుతుంది. దాదాపు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కాదని మీరు జీవన్ రెడ్డి నివాసంలో సంబరాలు చేసుకోవడానికి కారణం ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. నాకు 24 ఓట్లు వచ్చింది. 24 ఓట్లు రాగానే నేను ఫస్ట్ మా సంజయ్ అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఆమె ఇప్పుడు ఆమెను మీరు నిలబెట్టి నేను రెబల్గా నేను నిలబడ్డాను. ఇప్పుడు తనైతేనే నేనైతే నామైనా మీ బిడ్డనే, నేనైనా మీ బిడ్డనే. ఎవరైతే నేను గెలిచాను కదా మీ ఆశీర్వాదం నాకు కావాలంటే నేను తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయాను. అలాగే జీవనన్న ఈ జీవో తీసుకొచ్చారు, బీసీ మహిళ ఉండాలని చెప్పారు కాబట్టి ఆయన పోరాటం చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు నమ్మని చెప్తే మేము అక్కడికి వెళ్ళి ఆ సంబరాలు అంటే వాళ్ళు కూడా సంతోషంలో ఉన్నారు. మన బిడ్డనే గెలిచింది కదా, బీసీ బిడ్డ గెలిచింది కదా అని సంబరాలు చేసుకున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, సంబరాలు చేసుకున్నాం. అంటే అటువైపు కూడా ఇటు సనిల వాణి సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన అందులో దీనికి సామాజిక వర్గాల తేడా ఏమో? తేడా ఏం లేదండి. ఇప్పుడు ఆమెైనా నేనైనా ఇద్దరం ఒకటి. కాకపోతే నాకు మద్దతు ఎక్కువ ఉంది, ఆమె కొంచెం తక్కువ ఉంది. ఏమో చెప్పలేము, ఎక్కడైనా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు. నాకైతే మద్దతు ఉంది. సో ఆ మద్దతు ప్రకారమే నేను గెలిచినాను నేను అనుకుంటున్నాను. అలాగే జీవనన్న మద్దతు కూడా ఉంది. జీవనన్న మద్దతు వల్లనే మేము గెలిచినామని ఇటు ప్రచారం మీరు గెలిచిన అనంతరం వెంటనే కాంగ్రెస్ కార్యాలయం జీవన్ రెడ్డి నివాసాలు సంప్రదించుకుంటూ పూర్తి స్థాయిలో అందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. పెద్దలు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు మేము ఎట్లా చెప్పగలుగుతామండి? ఇప్పుడు అందరూ ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళినామంటే ఎవరైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా ప్రచారం చేస్తారు. అంత మాత్రం అది నిజం కాదు కదండి. ఇప్పుడు అది దేవుడి నిర్ణయము. అంటే మనకి ఎట్లుంటది ఏంటిది చూసి ఆలోచించుకొని ఇక పెద్దవాళ్ళ మద్దతు తీసుకొని మేము చేస్తాం.
అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పక్షాన మేము నిలుస్తామన్న నేపథ్యంలోనే మీకు కాంగ్రెస్ కౌన్సిలర్ మద్దతు తెలిపారని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుందండి. దీన్ని మీరు ఏమండి? ఇప్పుడు మీరు అడుగుతున్నారు కరెక్టే, కానీ ఇంత త్వరగా మాకు నిర్ణయం అంటే మాకు వచ్చాయి కదా, సో మేము ఆలోచించుకొని మేము నిర్ణయం తీసుకుంటాం. పూర్తి స్థాయిలో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన నూతనంగా ఎన్నికయ్యారు కదా, మున్సిపల్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గతంలో జరిగిన పరిణామాలను మీరు అధిగమిస్తారు. అవినీతి ఆరోపణల దృష్ట్యా గత కొంతకాలం కూడా ఇన్ఛార్జి పాలన కొనసాగిన నేపథ్యంలో కౌన్సిలర్లే వ్యతిరేకించారు. దాదాపు అవినీతి బాగవుతుందని, అందులో మీరు కూడా ఒక భాగస్వామ్యమైన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు? మున్సిపల్ ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? చూడండి, ఇప్పుడు శ్రావణి అంటే తన చైర్పర్సన్ గా రిజైన్ చేసింది అనమాట. ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా రన్ అయింది, 1 year రన్ అయింది. ప్రతి ఒక్కరికి ఏం సమస్యలు ఉన్నాయో మాకైతే తెలుసు. మేము కౌన్సిలర్ గా మేము అందరి సమస్యలు చూసినాం. శానిటేషన్ సంబంధి అన్ని ప్రతి ఒక్కటి మాకు ఈ చిన్న చిన్న ఇబ్బందులే చాలా పెద్దగా చేసి చెప్పడం అంటే చాలా అవి ఇప్పుడు జరిగినాయి అనుకోండి, ఇప్పుడే పట్టించుకోకుండా ఒక 1 year దాకా వాటిలో చూస్తే పెద్దగా కనిపిస్తాయి. సో అట్లనే చిన్న కాస్త పెద్దగా అయిపోయినాయి. ఆ పెద్ద వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు సతమతం అయిపోతున్నారు. అసలు ఇప్పుడు ఈయన ఈ చైర్లో ఉండి ఏం లాభం, మాకేం చేస్తున్నాడు, ఈయన వల్ల మాకు లాభం ఏంటిది అని ప్రతి ఒక్కరు పాపం బాధపడ్డారు, సఫర్ అయింది. ఖచ్చితంగా నేను మీ అందరికి చెప్పేది ఏంటి అని అంటే, అప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఇంకా వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మార్పు అయితే మేము చేసి చూపిస్తాం. వాళ్ళకంటే ఎక్కువ మార్పు అయితే మేము చేసి చూపిస్తాం. ఉన్న ఈ పరిధిలో అయినా మేము వాళ్ళకంటే ఇంతనన్నా ఎక్కువ చేసి చూపిస్తాం. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మద్దతు కోరామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో జరిగిన ఈ మున్సిపల్ చైర్పర్సన్ కంటే తాను ముందు 10 నెలల్లో దాదాపు 4 సంవత్సరాల అభివృద్ధిని కూడా ముందు ఎక్కువ చూపిస్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ మనీష్ రావుతో గోపికృష్ణారావు, జీ న్యూస్, జగిత్యాల.